ఈరోజు సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కవితక్క గారి కార్యక్రమానికి తెలంగాణ బీసీ మహాసభ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నది. మేము 2 నెలల క్రితం కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఇదే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో తన పార్టీ అధికారంలోకి రావడం కోసం, తను ముఖ్యమంత్రి కావడం కోసం తను చెప్తే బీసీ సమాజం నమ్మదనే ఒక ఉద్దేశంతో కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధారామయ్య గారిని ఒక బీసీ నాయకుని తీసుకొచ్చి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఒక మీటింగ్ పెట్టి మేము రేపు అధికారంలోకి వస్తే మేము బీసీలకు ఖచ్చితంగా అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ 6 నెలల లోపలనే కులగణన జరిపి ఖచ్చితంగా చట్టబద్ధంగా బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామనే మాట చెప్పిండు. మరి ఆయన ముఖ్యమంత్రి సంవత్సరం అవుతూ ఉంది, ఆయన పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటుతూ ఉంది. ఇంతవరకు కూడా ఆ వైపు అడుగులు పడ్డ దాఖలాలు లేవు. కాబట్టి మేము ఖచ్చితంగా మీరు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీ మేరకు 42% బీసీలకు స్థానిక సంస్థలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకో మాట కూడా చెప్పారు, ప్రతి సంవత్సరం బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 25,000 కోట్లు మేము అధికారంలోకి వస్తే బీసీలకు సపరేట్గా కేటాయిస్తామని చెప్పారు. మరి అది కూడా ఇంతవరకు దాఖలాలు చేయలేదు. మరి ఫస్ట్ బడ్జెట్లోనే దాదాపు 8,000 పైసలకే కేటాయించారు. మరి మేము ఇప్పటికైనా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, 5 సంవత్సరాల లోపల 1,00,000 కోట్ల బడ్జెట్ మీరు ఏదైతే ఇస్తామని చెప్పారో రేపు జరిగేటటువంటి బడ్జెట్ సమావేశంలో బీసీలకు ఖచ్చితంగా 25,000 పైసలకు కోట్లు మీరు కేటాయించాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇంకో మాట చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ కాంట్రాక్టులు ఏవైనా కూడా 42% బీసీలకు మేము కాంట్రాక్టులు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చి మీరు సంవత్సరం దాటి 1 నెల అవుతూ ఉంది. మరి ఎన్ని జీవోలు తీసిర్రు ఈ ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు మాటలు తప్ప చేతలు లేవు. కాబట్టి మీరు 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వకుండా లేదా తూతూ మంత్రంగా రిజర్వేషన్ అనౌన్స్ చేసి కోర్టుల కేసులు వేసి దాన్ని మీరు ప్రొలాంగ్ చేసే విధంగా మీరు ఏదో ప్లాన్ చేస్తున్నారనే విషయం మా దగ్గర సమాచారం ఉన్నది. ఆ విధంగా మీరు ఆలోచన చేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో తెలంగాణ బీసీ మహాసభ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం వస్తున్న విషయం కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం.